మిథున దేవ దగ్గరికి చాలా సంతోషంగా వచ్చి, "నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే, "అవును. అది" అని చెప్పేసైతే చెప్పబోతూ ఉండగా, ఇంతలో అక్కడికి ఆదిత్య వచ్చి కంగ్రాట్స్ అని చెప్పేసైతే ఒక ఫ్లవర్ బొకేని మిథునకి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "నువ్వు ఇది సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిథున" అని చెప్పేసైతే అంటూ ఆ ఫ్లవర్ బొకేని మిథునకైతే ఇస్తూ ఉంటాడు. "నువ్వు చాలా అద్భుతాలను సాధించగలవు. ఆ నమ్మకం నాకు ఉంది మిథున" అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా, "నువ్వు ఇంకా చాలా మంచి అద్భుతాలనే చూస్తావు. అలాగే నీ కళ్ళ ముందే అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నీ కళ్ళతోనే నువ్వు చూస్తూ ఉంటావు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం ఏంటి వీడి గోల అని చెప్పేసైతే అనుకుంటూ ఆదిత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం, "అవును. నీ జీవితంలో చాలా అద్భుతాలే జరగబోతున్నాయి ఇక రానున్న రోజుల్లో. ఆ అద్భుతాలు చాలా తొందరలోనే జరుగుతాయి" అని చెప్పేసైతే చాలా కోపంగా అయితే చెప్పుకుంటూ అలా వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మిథున అయితే దేవ వైపు చూసుకుంటూ అలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం, "అవును మిథున, నీ 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 జీవితంలో ఇక మీద నుండి అన్నీ అద్భుతాలే" అని చెప్పి అంటూ